అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే బాగాలేను, నాకు కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు. పైగా చాలా చాలా కోల్డ్, కాఫ్, ఫీవర్ కూడా ఉంది. సో అందుకే నేను పాట పాడలేకపోతున్నాను, గట్టిగా మాట్లాడలేక కూడా పోతున్నాను. సో అందుకే నాలో ఉన్న ఇంకో చిన్న క్రియేటివిటీని మీ ముందుకు తీసుకొస్తాను. చిన్న డ్రాయింగ్ చేస్తాను, సింపుల్గా ఎలా వేయచ్చు, పెద్ద పెద్దగా ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ లాగా కాకుండా మనకి ఇష్టమైనటువంటి బొమ్మను మనం ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకున్నటువంటి ఒక చిన్నపాటి టాలెంట్తో సులభంగా అనమాట. ఈవేళ బుధవారం కదా, నేను యాక్చువల్గా చెప్పినట్టు ప్రతి బుధవారం ప్రతి శనివారం అయితే ఖచ్చితంగా సాంగ్ ఇవ్వాలనుకున్నాను. నా హెల్త్ బాగాలేదు కాబట్టి నిన్న వీడియో కూడా పెట్టలేదు. నేను ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇంకా అలాంటి స్కిప్ చేసే పరిస్థితి రానికుండా ఏదో ఒకటి ముందస్తు చర్యలు తీసుకుంటాను. సో హెల్త్ బాగాలేదనేది అనుకోకుండా జరిగేది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఈ వీడియోని చిన్నపిల్లల కోసం అనుకోండి, మీరందరూ చూసి ఎంకరేజ్ చేయండి. ఈవేళ బుధవారం, వినాయకుడికి ఇష్టమైన రోజు. అందులోనూ నేను ఇలా డ్రాయింగ్ వేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మీ ముందర సింపుల్గా చిన్నగా వేయడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దగా నేను ఏదో తీసేసుకొని ఏం చేసేది ఏం లేదు, జస్ట్ పెన్సిల్తోనే వేస్తాను. మ్యాక్సిమం స్ట్రైక్స్ లేకుండా ట్రై చేస్తాను. ఓకే. ఇది సింపుల్గా వేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు దాన్ని వేరేలా అనుకోకండి. ఎందుకు మాకు ఈ కర్మ, యూట్యూబ్లో ఇవన్నీ చేయడం అది ఇది అని ఫీల్ అవ్వద్దండి. సో నేను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు, బట్ వేస్తుంటాను. నేను అంత టైం కూడా స్పెండ్ చేయను, హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు కాబట్టి నేనేమి మరీ అంత ఇది వేయలేను ఇప్పుడు. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు కొంచెం అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఏదో సరదాగా పిల్లలు ఎవరైనా వినాయకుని వేసుకుంటే అట్లా సింపుల్గా వేసుకోవడం కోసం అంతే తప్ప ఏదో బిగిపుచ్చైన పెద్ద పెద్ద ఇదిలాగా అయితే కాదు. సో మీరు కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మెరుగులు దిద్దుకొని అద్భుతంగా అయితే మనం చేయొచ్చు, అది వేరే విషయం. నా దగ్గర ప్రజెంట్ అయితే కలర్స్ లేవు. నేను మీకు ఎలాగైనా ఇవాళ ఏదో ఒక వీడియో పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది తప్ప ఇంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ పెన్సిల్ ఆర్ట్ మాత్రమే. దీంట్లో కూడా చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో డిజైన్ లాగా అన్నమాట ఆయన యొక్క పంచకి. సో అలాగే ఇది ఒకటి ఉంది కదా, సో ఇది కూడా కొంచెం డిజైన్ పువ్వులుగా అన్నమాట. అండ్ మెడపైన ఉన్నటువంటి మెడ పంచ. అలాగే ఇక్కడ వచ్చేసి ఆయనకి పచ్చల హారం ఒకటి పెడదాం. ఇక్కడ ఉంటుంది హారం, పెద్ద హారం, ఇది షైనింగ్ అయ్యేలాగా అన్నమాట. ఇక్కడ వచ్చేసి చిన్న పెడదాము తొండం దగ్గర. మొత్తం పెన్సిల్ కాబట్టి మీకు సరిగా కనిపించకపోవచ్చు ఫ్రెండ్స్. సో అయితే ఏదో అలా వేయాలి కాబట్టి వేసేసాను. సో ఈ తామర పువ్వు, సో ఈ తామర పువ్వులో ఆయన కూర్చున్నాడు అన్నమాట, గజరాజు. నా దగ్గర ఎరేజర్ కూడా లేదు సమయానికి దాన్ని కొట్టి రాయడానికి. సో బాగుంది అన్న ఫీలింగ్ అంతే నాది. ఎలా అయినా మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి, కాసేపు నా వాయిస్ని వినిపించాలి. ఫేస్ అయితే చాలా డల్గా ఉంది, అందుకని ఫేస్ చూపించలేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో అయితే. వేస్తుంటే ఇలా చాలా వేస్తూ ఉంటాం కానీ మనకు అంత ఇది లేదు, ప్రజెంట్ ఓపిక కూడా లేదు. art by సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎలా ఉందో. చూసారా, కనపడుతుందా మీకు కొంచెం అయినా? ఏదో అలా వేసేసాను ఫ్రెండ్స్, కనపడుతుందా? సో మా గణపయ్య మిమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని, నన్ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. ఖచ్చితంగా రేపైతే సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను. సో నేను కనపడకపోవడానికి కారణం అంటే నా హెల్త్ బాగాలేదు. ఫేస్ అంతా బాగా ఇట్లా చెప్పాలి, స్వెల్లింగ్ లాగా ఉంది. అసలు మాట్లాడడానికి కావట్లేదు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై వీడియో. మై డియర్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.